హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక్కసారైనా షిరిడి వెళ్ళాలనే ఆలోచన అయితే ఉంటుంది కదా. సో నాకు కూడా అలాగే అనిపించి నేను షిరిడీకి అయితే ప్లాన్ చేసేసాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నేనైతే హైదరాబాద్ నుంచి సాయినగర్ షిరిడీకి అయితే ట్రైన్ బుక్ చేశాను. స్లీపర్లో అప్రాక్సిమేట్లీ ₹400 అలా ఉంటుంది. సో బేగంపేట నుంచి ఈవినింగ్ 4 కంతా అలా స్టార్ట్ అయ్యాము. సో మార్నింగ్ షిరిడీ రీచ్ అయ్యేసరికి అప్రాక్సిమేట్ 9 అయిపోయింది. సో ఇక్కడైతే మనం సాయినగర్ షిరిడి రైల్వే స్టేషన్ అయితే చూడొచ్చు. ఫ్రమ్ సాయినగర్ రైల్వే స్టేషన్ టు మనం ఏదైతే టెంపుల్ కానీ మనం రూమ్ ఏదైతే బుక్ చేసుకున్నామో అక్కడికి షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళే ఫ్రీ బస్సెస్ అయితే అరేంజ్ చేసి ఉంటారు. అలా కాకుండా దానిలో ఫుల్ ఏదైనా ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం ఆటో తీసుకుంటే హైర్ చేసుకుంటే ₹100 అలా ఉంటుంది. టెంపుల్ వరకు అయితే ₹10 షేర్ ఆటోస్ అలాగా. సో మనం ఏదైతే ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ ఏదైతే కావాలనుకున్నాం టెంపుల్ రూమ్స్, సో మనం ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏదర్ ఇక్కడికి వచ్చి కానీ డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు, బట్ ఆ టైంకి అవైలబుల్ అయితే ఉండకపోవచ్చు. సో ప్రీ ప్లాన్గా బుక్ చేసుకుని రావడమే మంచిది. సో దాన్ని రూమ్స్ ఎలా బుక్ చేయాలి ఏంటి అనేది మనకి ఇక్కడైతే ఈ చూపించిన వెబ్సైట్లో మనం రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మన మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ వస్తుంది, అలాగే మన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి ఏదైనా సపరేట్గా డీటెయిల్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను సపరేట్గా దీనికి ఒక వీడియో అయితే చేస్తాను. సో ఆ తర్వాత రూమ్ బుక్ చేసాం. డైరెక్ట్గా మనం సాయి ఆశ్రమం భక్తి నివాస్ అయితే రీచ్ అయిపోయాం బస్లో. సో ఇక్కడ చూపించే విధంగా ఇది సాయి ఆశ్రమం భక్తి నివాస్ ఈ ప్లేస్ మొత్తం. ఇక్కడ నుంచి లగేజ్ క్యారీ చేయడానికి మనకి ట్రాలీస్ కూడా ఉంటాయి. సో ట్రాలీలో లగేజ్ తీసుకుని వెళ్ళిపోయి సో అక్కడికి రీచ్ అయిన తర్వాత మనకు అక్కడ రిసెప్షన్లో మనం అయితే మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మన అక్నాలజ్మెంట్ కాపీ ఎవరైతే స్టే చేయబోతున్నామో వాళ్ళ ఆధార్ కార్డ్స్, ఒరిజినల్ ఐడీస్, ఆ ప్రింట్అవుట్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకు రూమ్స్ అయితే అలాట్ చేస్తారు. సో కంపల్సరీ మనం అక్నాలజ్మెంట్ కాపీ, ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ అయితే మ్యాండటరీగా తెచ్చుకోవాలి. సో ఇవి మర్చిపోకుండా కంపల్సరీ తెచ్చుకోండి. చాలామందిని ఇక్కడ చూసినది ఏంటంటే అలా మిస్ అయిపోయి వచ్చారు. ఇక్కడ జిరాక్స్ సెంటరు ఇవన్నీ కూడా కొద్దిగా దూరంలో ఉంటాయి. సో చాలామంది అలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మనం ఒక హ్యాపీ మూమెంట్తో ఇక్కడికి షిరిడి విజిట్ చేయాలని ప్లాన్ చేసుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చాక కొన్ని మిస్ అవ్వడం వల్ల ఇలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో మనకి ఫైనల్గా అయితే రూమ్ అయితే అలాట్ చేశారు. సో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. సో ₹250 వర్త్ ఇది. సో వన్స్ మనం ఫ్రెష్ అప్ అయ్యి అంత అయిన తర్వాత డైరెక్ట్గా దర్శన్కి అయితే ప్లాన్ చేసాము. సో మనం ఆల్రెడీ మనం దర్శన్కి టికెట్ బుక్ చేసుకుంటే గేట్ నెంబర్ 6 ద్వారా మనం వెళ్ళొచ్చు. టికెట్ ప్రింట్అవుట్ తీసుకుని చూస్తే, ఎందుకంటే మొబైల్స్ అలా అయితే అలో ఉండదు. సో మనం టెంపుల్ దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ అక్కడ రూమ్లోనే పెట్టేసిపోవడం సో మంచిది. లేదంటే ఇక్కడ మొబైల్ అక్కడైనా పెట్టేసి వెళ్ళొచ్చు మనం. మనకి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మొబైల్స్ అయితే లోపలికి ఫుడ్ కానీ ఇలాంటివి అయితే ఏంటి అలో అయితే ఉండవు. సో మనం వన్స్ ఎంటర్ అయిన తర్వాత మ్యాక్సిమం ఒక 2 అవర్స్ అయితే ఫ్రీ దర్శనం పడుతుంది. అలా అయితే 12కి మనకు ఆఫ్టర్నూన్ హారతి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు దర్శనం అయితే బ్లాక్ చేస్తారు. సో ఎర్లీగా ప్లాన్ చేయడం అయితే బెటర్. సో వన్స్ దర్శనం అంతా అయిన తర్వాత బయటకు వచ్చాక క్యూలోనే ప్రసాదం మనకి లంచ్ కూపన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ టెంపుల్ ప్రెమైసెస్లో మనం స్పెండ్ చేయొచ్చు. స్పెండ్ చేసిన తర్వాత ఒకవేళ మనకు ఎర్లీగా దర్శనం అయితే అయిపోయిందంటే దగ్గరలో ఉన్న టెంపుల్స్ అయితే విజిట్ చేయొచ్చు. లైక్ శని సిగ్నాపూర్ లేదంటే నాసిక్ కానీ ఇలాగా ప్లాన్ చేయొచ్చు. ఒక ఆటోమేటిక్గా ట్యాక్సీలో వెళ్ళాలంటే అప్రాక్సిమేట్లీ ఈచ్ లొకేషన్ 500 అలా ఉంటుంది. అలా కాకుండా మనం డైరెక్ట్ క్యాబ్స్ కూడా మనం హైర్ చేసుకోవచ్చు. సో ఇది అయిన తర్వాత ఈవినింగ్ మనకి హారతి అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మరీ దర్శనానికి వెళ్ళచ్చు, లేదంటే మనకు బయట స్క్రీన్స్లో అయితే హారతి లైవ్ అయితే ప్రజెంట్ చేస్తారు. సో అక్కడ చాలామంది అయితే అటెండ్ అవుతారు. మనం అక్కడికి వెళ్ళి టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అది హారతి అటెండ్ అయిన తర్వాత దగ్గరలో ఉన్న చావడి, ద్వారకామయి, ఆంజనేయ స్వామి టెంపుల్, సో మనకి ఇలా మండపం, సీనరీస్ ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఇవన్నీ అయితే విజిట్ చేయొచ్చు. అలాగే పక్కన మనకి ఐడియల్ షాపింగ్స్ ఇవన్నీ మొత్తం ప్రసాదం ఇవన్నీ ప్రసాదం సేల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం విజిట్ చేయొచ్చు ఈవినింగ్ టైంలో. ఆ తర్వాత ఆ పక్కనే సాయిబాబా చిన్న పార్క్ లాగా ఉంటుంది. అక్కడికి మనం పిల్లలు కూడా ప్లే చేయడానికి కొంచెం టైం అయితే స్పెండ్ చేయొచ్చు. సో ఇవన్నీ అయిన తర్వాత మనకి
లంచ్ కూపన్స్ ఏవైతే ఉండవో మనకి లంచ్ ప్రసాదాలయ అని టెంపుల్ దగ్గర నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. బై వాక్ అయినా వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది, లేదంటే ఆటో ₹10 ఛార్జ్ చేస్తారు. సో అక్కడికి వెళ్తే ఇక్కడ కూడా చాలా మంచిగా ఉంటుంది. అరేంజ్మెంట్స్ కానీ మంచిగా నీట్గా మెయింటైన్ చేశారు. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో ఇలాగా. సో ఎప్పుడే మన ప్రసాదం తీసుకున్న తర్వాత నెక్స్ట్ బయట రాగానే ఇక్కడ సాయిబాబా విగ్రహం అంతా ఉంటుంది. సో ఇది మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఈ సాయిబాబా దగ్గర వచ్చి ఫోటో తీసుకుని ఇది ఒక ఎమోషనల్ బాండింగ్ అనమాట. అంటే షిరిడీలో మనకు ఒక మెమొరబుల్ పాయింట్ అంటే టెంపుల్లోకి ఎలాగే మొబైల్ తీసుకెళ్ళలేము, బట్ ఇది ఒక ఎప్పుడైనా కానీ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఇది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫోటో తీసుకుని ఇది ఒక మంచి మెమొరబుల్ మూమెంట్ అనమాట. సో ఇక్కడ వచ్చి ఫోటో దిగేసుకోండి, ఇది మీకు కూడా ఒక మెమొరబుల్ మూమెంట్గా ఉంటుంది. సో అలాగే ఇవన్నీ అయిన తర్వాత మనం బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్రీ బస్ అవైలబుల్ ఉంటుంది. మనం ఏదైతే రూమ్ బుక్ చేసుకున్నామో సాయి భక్తి నివాస్ అక్కడికి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఎవరీ 15 మినిట్స్ 20 మినిట్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. సో అలాగే బయట రాగానే సాయి ప్రసాద్ మార్కెట్ అని చెప్పి అక్కడ ప్రసాదం ఇవన్నీ కూడా మనకు సేల్ చేస్తూ ఉంటారు. సో అక్కడ కూడా ఒకవేళ మనకు బస్సు రావడం లేట్ అయినా కూడా అక్కడికి వెళ్ళి ఒక లుక్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇది ఇక్కడ హోటల్స్ అయితే చాలా ఉంటాయి, బట్ వాటికంటే నేను ఈ ప్రసాదాలయంలోనే మనం తీసుకోమని నేను ప్రిఫర్ చేస్తాను. మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 10 PM దాకా కూడా ఇక్కడ ప్రసాదాలయంలో మన ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. బయట హోటల్స్ అన్నీ మన తెలుగు నేమ్స్తోనే ఉంటాయి. మ్యాక్సిమం తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. మనకి ఎక్కువ మంది మన తెలుగు స్టేట్ నుంచే ఈ ప్లేస్కి అయితే విజిట్ చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఈ ట్రిప్లో అయితే హార్స్ రైడింగ్ కానీ ప్లస్ జట్కా బండి కానీ ఒకసారి ట్రై చేయొచ్చు. అదొక ఫన్ లాగా ఉంటుంది మీకు. సో ఫైనల్లీ అయితే మేము హైదరాబాద్ రిటర్న్ ఇది దర్శనం ముగించుకుని హైదరాబాద్కి అయితే రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.